మాటియో మ్యాగియోరి అని చెప్పి ఒక నిపుణుడు అండి, ఆర్థిక నిపుణుడు. సో ఇతను ఎన్నో పుస్తకాలు రాశాడు, రీసెర్చ్ పేపర్స్ అనేవి విడుదల చేశాడు. ఇతను మొన్న ఒక ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు మాట్లాడాడు. దీన్ని మీరు కీన్గా గమనించారు అనుకోండి, ప్రపంచం యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇతను చాలా పెద్ద ఎక్స్పర్ట్. మీకు ప్రపంచ ఆర్థిక విధానం మీద ఇతనికి చాలా పెద్ద లెవెల్లో పట్టు ఉంది. సో ఇతను ఏమంటున్నాడు అంటే, ఇవాళ మీరు ఈ ప్రపంచాన్ని చూడండి, భారత్ చైనా కలిసి ఈ డాలర్ అనబడే వ్యవహారము లేకుండా చెయ్యబోతున్నారు. చూడండి ఎంత పెద్ద స్టేట్మెంట్. ఇప్పుడు మీరు బ్రిక్స్ గ్రూప్ అని అన్నారండి, లేదా ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గ్రూప్, ఒక 20 దేశాలు. సో ఇప్పుడు వీళ్ళు మనము ఒక కామన్ కరెన్సీ పెట్టుకుందామండి అని ఒక ప్రపోజల్తో వచ్చారు. మీకన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. ఇమీడియట్గా చైనా ఏమంటుంది, మనమందరము యువాన్ వాడదాము, యువాన్ కరెన్సీనే ఇక మీద ఇంప్లిమెంట్ చేద్దాము వాళ్ళు అంటారు. మరి భారత్ ఒప్పుకోదు కదా. మనం ఏమంటాము, లేదు రూపీయే బెటర్, ప్రతి ఒక్క దేశముతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మాకే ఎక్కువ, చైనా కన్నా మాకే ఎక్కువ. ఇప్పుడు 9 లైన్ అని అన్నారు అనుకోండి, ఏ ఒక దేశము కూడా చైనాతో వ్యాపారము చెయ్యదు. అదే భారత్ అన్నారు అనుకోండి, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వీళ్ళందరూ మా మిత్ర దేశాలు. సో వాళ్ళు రూపీనే ఒప్పుకుంటారు, కాబట్టి రూపీయే ఉండాలి అని మనం చెప్తాం. సో ఇప్పుడు ఇది ఇక్కడతో ఆగిపోతుంది. ఇప్పుడు ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ అన్నారు అనుకోండి, మీరు మీ టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా మార్చాలి కదా. సో ఇది చాలా పెద్ద వ్యవహారం. దాంతో ఇప్పుడు మీకు మ్యాగియోరి ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు ఒక కొత్త రకమైన పేమెంట్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారు. ఇతను ఎంత అద్భుతంగా విశ్లేషించాడు అంటే, విద్యార్థులు ఎవరైనా చూస్తూ ఉంటే మీకు ఇది ఒక గ్రేట్ లెసన్ అండి. ఈ ప్రపంచంలో 2 రకాల గ్రూప్స్ ఉంటాయి, దేశాలు. ఒక గ్రూప్ ఏమిటి అంటే మైక్రో లెవెల్, మైక్రో పవర్ అని అంటారండి. ఎక్కడైనా ఉంటుంది, ఏ కంపెనీ ఎక్కడైనా చూడండి, ఏ దేశము, ఏ రాష్ట్రము, ఏ నగరము, ఇంకా ఏ గ్రామానైనా కూడా చూడండి, మైక్రో పవర్ అని ఒకటి ఉంటుంది, అలాగే మ్యాక్రో పవర్ అని ఇంకొకటి ఉంటుంది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ మైక్రో పవర్ అన్నారు అనుకోండి, వీళ్ళ లెక్కన, ఈయన లెక్కన ఒక భారత్, చైనా, అలాగే తక్కిన దేశాలు, మనల్ని మనము సూపర్ పవర్ని అనుకోలేమండి. గ్లోబల్ పవర్ అంటాం, సూపర్ పవర్ని అనలేం. ఎందుకు? మనము ఇవాళ కూడా ప్రొడక్షన్ మీద ఆధారపడే, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఆధారపడే దేశం. మనము అంతే, చైనా కూడా అంతే. సో ఇప్పుడు సెమీ కండక్టర్స్ అనండి, రేర్ ఎర్త్ మెటల్స్ అనండి, అలాగే మీకు చైనా వాడు సప్లై చేస్తున్న ఎన్నో పరికరాలు, అంటే వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, ప్రపంచానికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పాలి అంటే మీకు ఎర్త్ టనల్ మిషన్స్ ఉన్నాయి చూసారా, చైనా నుంచే మీకు ప్రపంచ దేశాలకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళందరూ ఏంటి, మైక్రో కంట్రీస్, మైక్రో పవర్ కంట్రీస్ని అనాలి. అదే మీరు మ్యాక్రో లెవెల్లో చూసారు అనుకోండి, వీళ్ళని సూపర్ పవర్స్ అని అంటాం. ఎలా అంటామండి, ఇప్పుడు మీకు అమెరికా ఉందండి, అమెరికాలో బోయింగ్ అనబడే ఒక సంస్థ ఉంది. మొన్నటికి మొన్న చైనాలో ఏమైందో చూడండి. చైనా వాళ్ళ వద్ద ఎన్నో బోయింగ్ విమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇవాళ మెయింటెనెన్స్కి వచ్చాయి, అంటే రిపేర్లు చెయ్యాలి. అమెరికా వాడు ఏం చేశాడు, బోయింగ్ సంస్థకి చెప్పాడు, నువ్వు నీ స్పేర్ పార్ట్స్ చైనాకు పంపించకు. ఇలా అనడంతో ఏమైంది, దగ్గర 200 విమానాలు, చైనా విమానాలు ఇవాళ మీకు ఆపరేషన్స్ చెయ్యలేక, అంటే ఈ విమానాలంతా ఒక మూల వాళ్ళు పడేశారు. బోయింగ్ నుంచి స్పేర్ పార్ట్స్ వస్తేనే, ఆ పార్ట్స్ని మారిస్తేనే ఈ విమానాలు మీకు పనిచేస్తాయి, ఎగురుతాయి. అంటే ఇది మీకు సూపర్ పవర్ యొక్క పవర్. అమెరికా లాంటి దేశాలు, ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అనుకోండి, సడన్గా అమెరికా వాళ్ళు గూగుల్ నువ్వు భారత్లో నీ ఆపరేషన్స్ ఆపేసేని అన్నారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చూడగలరా? చూడలేరు. మరి ప్రతి వాళ్ళకి ద గ్రేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటండి, యూట్యూబే కదా. అక్కడ మనం ఏదో కామెడీ చిత్రాలు చూస్తాము, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో వీడియోస్ వస్తాయి. సో ఎన్నో రకాలు, అవి ఆగిపోయాయి అనుకోండి, ఒక్కసారిగా ఆగిపోయాయి. పరిస్థితి ఏమిటి అంటే, మీకు మైక్రోసాఫ్ట్ అనబడే సంస్థ అమెరికాలోనే ఉంటుంది. గూగుల్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా అంటే ముందు వాడు నష్టపోతాడు, ఇంత పెద్ద మార్కెట్ని పోగొట్టుకున్నాడు, వాడు నష్టపోతాడు. అట్ ది సేమ్ టైం మీకు కూడా ఇబ్బంది కదా.
సో అమెరికా చేతిలో ఈ పవర్ ఉంటుంది. అలాగే ఇంకొక సూపర్ పవర్ రష్యా. ఇప్పుడు మన వద్ద దగ్గర 70% ఆయుధాలు రష్యా వాళ్ళవే కదా. చైనా వాడు చేసిన రివర్స్ ఇంజనీరింగ్ అంతా కూడా రష్యా అస్త్రాలే కదా. ఇప్పుడు ఇది ఇంక్లూడింగ్ S-400. సడన్గా రష్యా వాళ్ళు దీనికి సంబంధించిన మీకు ఆ పరికరాలు, ఆ టెక్నాలజీని ఆపేసారు అనుకోండి. అంటే మీకు సుఖాయ్ విమానాలకు కావలసిన మీకు పరికరాలు, ఇంకా ఇంజిన్, ఇదంతా కూడా మేము మీకు ఇవ్వము, మీరు వాడకూడదు అన్నారు అనుకోండి. భారత్, చైనా లాంటి దేశాలు ఏం చేయగలరు? సో ఇలాంటి టెక్నాలజీ కూడా వాళ్ళ వద్ద ఉండొచ్చు. మనము రష్యాను పూర్తిగా నమ్మి ఈ ఆయుధాలు కొన్నాము. రేపు వాడు ఒక కంట్రోల్ సిస్టమ్ పెట్టుకొని, అంటే F-35 లాగే రష్యా వాళ్ళు కూడా ఈ పని చేశారు అనుకోండి. భారత్, చైనా చేయగలిగింది ఏంటి? టోటల్గా మనము ఇబ్బంది పడతాము. ఇది సూపర్ పవర్ యొక్క మ్యాక్రో పవర్. సో ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఒక లోకల్ కరెన్సీని మీరు తీసుకువచ్చి అమెరికా లాంటి దేశం యొక్క డాలర్ను దెబ్బ కొట్టాలి. అంటే వాడి వద్దే కదా ఈ స్విఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. స్విఫ్ట్ సిస్టమ్ లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇవాళ ఉండదు. రష్యాకి ఏం జరిగింది? స్విఫ్ట్ నుంచి వాళ్ళని తీసేసేటప్పటికి గ్లోబల్గా వాళ్ళు ట్రేడింగ్ చేయలేకపోతున్నారు. కాబట్టే రూబుల్ అనబడే ఒక వ్యవస్థ, యువాన్ రూబుల్ అనబడే ఒక వ్యవస్థ, ఇలాగా రష్యా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అని ఒక థియరీ ఉందండి. నన్ను చాలా ప్రభావితము చేసిన ఒక థియరీ. నేను చేసే ప్రతి ఒక్క పనిలో ఈ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అనబడే సికే ప్రహ్లాద్ మన గురువు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మ్యాగియోరీ ఇదే మీకు బాటమ్ ఆఫ్ ద పిరమిడే మాట్లాడుతున్నాడు. దీని ప్రకారం మీరు చూశారు అనుకోండి, సికే ప్రహ్లాద్ గారు ఏమన్నారు? ఒక పిరమిడ్ తీసుకో, అందులో అడుగున బాటంలో ఎవరుంటారు? మీకు చాలా తక్కువ ఇన్కమ్ ఉండే గ్రూప్. ఇప్పుడు మీరు ఒక పెద్ద బంగ్లా కొన్నారండి, అందులో 10 బెడ్రూమ్స్ ఉన్నాయి, 4 కిచెన్స్ ఉన్నాయి, మీకు ఒక 10 బాత్రూమ్స్, మీకు 4 కార్లను మీరు పార్కింగ్ చేసుకోగలరు. ఉంటాయి కదా ఇలాంటి ఇల్లులు. మీరు గృహప్రవేశం చేశారు, ఒక 500 మంది మీ ఇంటికి వచ్చారు, భోజనాలు చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పాత్రలు అంటే కంచాలు అనండి, గ్లాసులు అనండి, అలాగే వెట్ వేస్ట్ అనండి, డ్రై వేస్ట్, ఇవన్నీ ఉండిపోతాయి కదా. వీటిని ఎవరు క్లీన్ చేస్తారు? మీరు నేను చెయ్యగలమా? యజమానులు చెయ్యగలరా? ఖచ్చితంగా పనివాళ్ళు కావాలి. ఒకవేళ పనివాళ్లే లేరు, ఈ క్లీనింగ్ ఎలా జరుగుతుంది? రేపు ఆ బంగ్లాను ఎవరు క్లీన్ చేస్తారు? ఎల్లుండి ఎవరు మెయింటెనెన్స్ చేస్తారు? ఖచ్చితంగా మీకు పనివాళ్ళు కావాలి. అంటే ఆ లేబర్ సెక్టార్ అనేది మీకు చాలా క్రూషియల్ కదా. సో ఇదే మీకు సికే ప్రహ్లాద్ గారు చెప్పారు. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద షాంపూ బాటిల్ 300 రూపాయలు అన్నావు, ఒక 10 మంది కొంటారు. అదే రూపాయికి షాంపూ సాక్షెట్స్ అమ్మేవు అనుకో, లక్షల మంది కొంటారు. ఏది లాభం నీకు? ఇది సికే ప్రహ్లాద్ చెప్పిన అతి ముఖ్యమైన థియరీ. ఇవాళ మీకు మ్యాగియోరీ ఇదే మాట్లాడుతున్నారు అన్నమాట. మీకు ఈ మ్యాక్రో పవర్ మైక్రో పవర్ని నిర్దేశిస్తుంది. ది సేమ్ టైం మ్యాక్రో పవర్ యొక్క అవసరము మైక్రో పవర్కి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక వ్యవస్థ ఏంటి? యూపీఐ అనబడే ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని భారత్ ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి. యువాను అక్కర్లేదు, రూపీ అక్కర్లేదండి, మీకు యూపీఐ ఉంది అనుకోండి. దీనిని పెట్టుకొని మీరు అమెరికాకు చాలా పెద్ద దెబ్బ కొట్టవచ్చు అని చెప్పి ఈయన చెప్తున్నారు. సో ఇప్పుడు అందరూ కూడా యూపీఐ గురించి మాట్లాడుతున్నారు, అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది ఒకవేళ రియాలిటీ అయ్యింది అనుకోండి, మీకు ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే కంప్యూటర్లు, లెడ్జర్లు ఇవి ఏమీ కూడా ఉండవు. మీ వద్ద ఫోను ఉంటే, మీ వద్ద డిజిటల్ సిస్టమ్స్ ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మీరు వాడగలిగితే మీకు యూపీఐ అనేది, అంటే భారత్ నుంచి వచ్చిన ఈ సిస్టమ్ ఉంది చూసారా, ప్రపంచాన్నే నిర్దేశించవచ్చు. డాలర్ లాంటి సిస్టమ్ కూడా కుప్ప కూలిపోతుంది. కాబట్టి ఇక మేటి గొడవలు పడకుండా వీళ్ళు కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకొని ఒక దేశం ఎదగడానికి ఏం చెయ్యాలో ఆ ప్రక్రియలో ఉండాలి. ఇలాగే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే రేపు ప్రపంచంలో డాలర్ కనిపించదు, యూపీఐ మాత్రమే ఉంటుందని ఒక పెద్ద నిజాన్ని ఈయన చెప్పారు. మరి ఇదంతా వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.